హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. పవన్ రా టాక్స్ అనేస్తానేమో ఫ్లోలో అనుకున్నా. పవన్ రా టాక్స్లో బిజీగా ఉండి, ఆ కేసుల్లో బిజీగా ఉండి, ఆ పంచాయతీల్లో బిజీగా ఉండి ఈ ఛానల్లో మనం వీడియోలు చేయడం తగ్గించేసాం. యాక్చువల్గా ప్రాపర్ అప్డేట్స్ లేవు బిగ్ బాస్ 9వి ఇప్పుడు వరకు, అందుకే చేయలేదు. ఇక్కడి నుంచి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ వస్తాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాసెస్లు అన్నీ స్టార్ట్ అయ్యాయి. మనం అవన్నీ సుత్తి లేకుండా లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో నచ్చితే యాజ్ ఈజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ కరో. ధన్యవాద్ హే. మనం మొదలు పెడదాం. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? మనం ఈ వీడియోలో ఒక 5 సెగ్మెంట్స్ కవర్ చేద్దాం. లాంచ్ డేట్ ఎప్పుడు, హోస్ట్ ఎవరు, బజ్ హోస్ట్ ఎవరు, కంటెస్టెంట్స్ అప్డేటు అండ్ సెట్ వర్క్ అప్డేటు, ఈ 5 అంశాలు మనం కవర్ చేద్దాం. ఫస్ట్ లాంచ్ డేటు ముందు స్పెక్యులేషన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్పింది కూడా మీరు స్పెక్యులేషన్ అనుకోవచ్చు, బట్ 99.999% ఇదే జరుగుద్ది. ముందు వరకు ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నాం ఆల్మోస్ట్ అందరం. అప్డేట్లు కూడా అలాగే వచ్చాయి. బికాజ్ ఆగస్ట్ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఆగస్ట్ 1 to 2nd వీక్లోనే స్టార్ట్ అవ్వచ్చు అని. తర్వాత ఏంటంటే వినాయక చవితి సెంటిమెంట్ ఉంది కదా, ఇప్పుడు వరకు జరిగిన 8 సీజన్లో బిగ్ బాస్ హౌస్లోనే వినాయక చవితి జరిగింది కాబట్టి ఈసారి వినాయక చవితి ఆగస్ట్ 27 పడింది కాబట్టి ఆగస్ట్ 3rd వీక్ 24 ఆ టైంలో ఉంటుంది అనుకున్నాం, బట్ అది అవ్వట్లేదు. సెప్టెంబర్ 7th 99.99% బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. ఇది ఫిక్స్ అయిపోయింది. మీరు కరెక్ట్గా గమనిస్తే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఈ వీకెండ్ సెమీఫైనలే, నెక్స్ట్ వీక్ ఫైనల్స్. దాని తర్వాత కొత్త షో స్టార్ట్ అవుతుంది కదా, ఆ జాతిరత్నాలు, కుకింగ్ విత్ జాతిరత్నాలు సంథింగ్ ప్రదీప్ది, అది 28ని స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా అది 10 వారాల షో. మీరు కరెక్ట్గా 10 వారాలు వేసేసుకుంటే అది ఆగస్టు 31వ తారీఖు అయిపోద్ది. సెప్టెంబర్ 7th మన బిగ్ బాస్ తెలుగు 9 స్టార్ట్ అవుతుంది. మీరు ఆ డాట్స్ మీరు కనెక్ట్ చేసుకుని మీకు అర్థమైపోద్ది. సో 100% చెప్పకూడదు కాబట్టి 99.999% సెప్టెంబర్ 7th బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. అది దీని ముందు షో చెప్పాను కదా, కుకింగ్ షో, కామెడీ షో 10 వారాలు ఉంటుంది అంతే. అండ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా గట్టిగా ఈ 15th నుంచి స్టార్ట్ చేస్తారు. ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నారు, అది మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. సో ఇది లాంచ్ అప్డేట్. హోస్ట్ అప్డేటు 99 కాదు 100% నాగార్జున గారి హోస్ట్. సీజన్ 9 కాదు, అది ఒక అగ్రిమెంట్. సీజన్ 12 వరకు నాగార్జున గారు చేస్తున్నారు. మధ్యలో స్పెక్యులేషన్ బాగానే వచ్చింది, లైక్ బాలకృష్ణ గారు చేయొచ్చు, విజయ్ దేవరకొండ గారు చేయొచ్చు అని, బట్ సీజన్ 12 వరకు ఆయనే చేస్తారు. ఆ 10, 11 పనిని కాసేపు పక్కన పెట్టేస్తే సీజన్ 9th మాత్రం నాగార్జున గారు చేయబోతున్నారు. కొంతమంది అన్నారు అన్నపూర్ణ స్టూడియో ఓనర్ ఆయనే కాబట్టి, అలా ఆ సొల్యులాజిక్ ఏం లేదు. ఓనర్ అవ్వాలని చెప్పి దీనికి హోస్ట్ అవ్వాలని లేదు, ఇది ఒక అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్లో భాగంగా ఆయనే చేస్తున్నారు. అండ్ ఆయన మూవీస్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, కూలీ కానీ కుబేరా కానీ. సో దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ రాదు, ఒకవేళ ఉన్నా కూడా ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు. సో హోస్ట్ నాగార్జున గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ సెట్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలే. ఆ ఓల్డ్ సెట్ ఉంది, బట్ దే విల్ స్టార్ట్. లాస్ట్ టైం అయితే మరీ దారుణంగా జూలై నుంచి మొదలు పెట్టారు, బట్ నాకు తెలిసి ఇంకొక 2 వారాల నుంచి అది మొదలు పెడతారు. అండ్ ఆ ఓటీటీ డీల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి డిస్నీ హాట్స్టార్లోనే వస్తుంది, స్టార్మాలో వస్తుంది, 9:30కి టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు ఉండే సీరియల్ని అడ్జస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? కంటెస్టెంట్స్ అప్డేట్స్, బజ్ హోస్ట్ అప్డేట్స్. బజ్ హోస్ట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇవన్నీ స్పెక్యులేషన్లే. నిఖిల్ ఉండకపోవడానికి హై ఛాన్స్ ఉంది. ప్రేరణ పేరు కూడా వినబడుతుంది, కానీ ప్రేరణ కూడా ఉండదని నా ఫీలింగ్. తెలుగు ఫ్లూయెన్సీ గట్టిగా ఉన్నోళ్ళు తీసుకుంటారు, విన్నర్నే తీసుకోవాలని రూల్ లేదు కాబట్టి. సో అవినాష్ని అయినా తీసుకోవచ్చు, రోహిణి గారినైనా తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఒక కామెడీ టచ్ ఉంది, తెలుగు ఫ్లూయెన్సీ ఉంది, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ యాడ్ అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకోవడానికి ఛాన్స్ ఉందని నా ఫీలింగ్. మీరేమనుకున్నారు చెప్పండి, మీకు ఎవరు కావాలనిపిస్తుందో చెప్పండి. లైక్ నిఖిల, పృథ్వీయ, గౌతమ, మీ ఇష్టం. బట్ మోస్ట్లీ నేను అనుకుంటున్నాను, జస్ట్ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అవినాష్ ఆర్ రోహిణి గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ స్టార్మా మేనేజ్మెంట్లోనే ఉన్నారు కాబట్టి. అది ఇంకా కంటెస్టెంట్స్ ఇప్పుడు వచ్చి ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మీకు తెలుసు, 2-3 రౌండ్లు ఉంటుంది. జూమ్ కాల్, డైరెక్ట్ వర్చువల్ కాల్, ఇవన్నీ. బట్ ఎలా అప్రోచ్ అవుతారు? ఒక 2-3 నెలల నుంచి అప్రోచ్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు ఒప్పుకోవాలి, అగ్రిమెంట్ ఇటుపక్క సైన్ అవ్వాలి, అటుపక్క సైన్ అవ్వాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. బట్ వాళ్ళకంటే ఒక రఫ్ ప్లాన్ ఉంటుంది. రఫ్ ప్లాన్లో మనకు తెలిసిన ప్లాన్ ఏంటి? వీళ్ళు కంపల్సరీగా దీని ముందు జరిగే షోల్లో నుంచి పిక్ చేసుకుంటారు. గత 2-3 సంవత్సరాలుగా అదే జరిగింది. ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో ఉంది కదా, అందులో నుంచి ఒక 5 నుంచి 6 రావడానికి హై ఛాన్స్ ఉంది. అవి మాట్లాడదాం. దానికంటే ముందు నేను ఒక ఇంట్రెస్టింగ్ లిస్ట్ చెప్తాను. లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఈసారి గట్టిగా పిక్ చేసుకుంటారు, కాంట్రవర్షియల్ క్యాండిడేట్లు పిక్ చేసుకుంటారు. లాస్ట్ టైం ఎక్కడ బిస్కెట్ అయిందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తక్కువ తీసుకున్నారు.
సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ తీసుకుని సీజన్లు అన్నీ భారీగా హిట్ అయ్యి మీరు గమనించండి. సో ఈసారి ఆ తప్పు చేయరు. అండ్ మోస్ట్లీ ఈసారి తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారని టాక్ దగ్గరికి వచ్చాక మాట్లాడదాం. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్లో గత 2-3 నెలల్లో రచ్చలేపిన వాళ్ళు ఎవరో కొంచెం మనం మాట్లాడుకుందాం. ఫోటోలు కూడా వేస్తారు. అలీకే చిట్టి పికిల్స్ వీళ్ళు 3 అక్క చెల్లెలు ఉన్నారు కదా. ఈ 3 అక్క చెల్లెల్లో ఎవరు రావడానికి ఛాన్స్ ఉంది, హై ఛాన్సెస్. 3లో నేను అలేకే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ చిన్న చెల్లి షూటింగ్లో బిజీగా ఉన్నారు అండ్ పెద్ద అక్క యూట్యూబ్ ఛానల్లో బిజీగా ఉన్నారు. బట్ అలేకే అని పిల్లడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. మీరు వస్తే బాగుంటుందో బాగోదో జస్ట్ కామెంట్ కరో, బట్ వస్తే గట్టిగా ఉంటుందని నా ఫీలింగ్. నెక్స్ట్ సాయి కృష్ణ అబ్బోని అప్రోచ్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే మొన్న ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది, లైక్ ఆయనకి ప్రసాద్కిను. తర్వాత ఆయన ఇప్పుడు వైరల్ అవుతున్నాడు, ఆయన మీద వీడియోస్ వస్తున్నాయి, ఆయన కౌంటర్ వీడియోలు చేస్తున్నాడు. ఆయన కూడా ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ టైం ఏమో నా ఫీలింగ్. ఆయనకు వస్తే ఆయన కెరీర్ అప్లిఫ్ట్ అవుతుందని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది చెప్పండి. బిగ్ బాస్ టీం వాళ్ళు పొరపాటుని వీడియో చూస్తే కొంచెం చూసుకోండి. నెక్స్ట్ అమ్మమాట ఆంటీ, మమ్మీ టాక్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నారు ఆంటీ. సో మిడిల్ ఏజ్ సెగ్మెంట్, పెద్దవాడి సెగ్మెంట్ ఒకటి ఉంటుంది మనకి బిగ్ బాస్లో అన్ని కేటగిరీలు మనకి. ఆ సెగ్మెంట్లో ఈమెని తేడానికి ఛాన్స్ ఉందా గంగవ్వలాగా? ఒకసారి ఆలోచించండి. ఈమె కూడా కొంచెం వైరల్ అవుతున్నారు, కొంచెం కదా బాగా వైరల్ అవుతున్నారు అబ్బో. నెక్స్ట్ ట్రావెలర్ నుంచి ఒక పర్సన్ని తేవచ్చని హై ఛాన్స్ ఉంది. రవి ట్రావెలర్ బాగా ఖాళీగా ఉన్నాడు, మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు, కాంట్రవర్షియల్ వీడియోస్. ఆయన ఒక ఉప్పు అందిస్తున్నాడు, వాడు నన్ను తీసుకుని నేను ఖాళీగా ఉన్నాను ఇండియాకి వస్తాను అన్నట్టు. ఫ్రీక్వెంట్గా కూడా ఇండియాకి వస్తున్నాడు కాబట్టి ఈ మనిషిని తీసుకోవడానికి కూడా హై ఛాన్స్ ఉంది, దృష్టి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కేక్ కోసం చాలా విధ్వంసం జరిగింది కదా. కల్పిక గారు అంటే అందరూ ఎస్విఎస్సి మూవీలో నుంచే తెలుసు అనుకుంటారు. నాకు ప్రయాణం మూవీ అని ఉంటుంది, అందులో కూడా ఉంటారు ఆమె ఫస్ట్ మూవీ. సో ఈ మంచి కాంట్రవర్షియల్ క్యాండిడేట్, ఈ యాప్ట్ అనిపిస్తుంది బిగ్ బాస్కి. సో రావడానికి ఛాన్స్ ఉంది. ఆమె కూడా కొంచెం డెస్పరేట్గా ఉన్నారేమో నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే వేణుస్వామి గారు లాస్ట్ టైం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఫేడ్ అవుట్లోనే ఉన్నాడు. బట్ ఇది దగ్గరికి వచ్చే లోపల ఏదో హల్చల్ చేసి వస్తాడేమో అని నాకు ఛాన్స్ ఉంది. వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో చెప్పండి. అండ్ కొన్ని పేర్లు ఉన్నాయి మన నవసామ్రాట్ వీళ్ళను, బట్ వాళ్ళకి లెస్ ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో సోషల్ మీడియాలో రచ్చలేపిన వీళ్ళు ఒక 3-4 రావచ్చని నా ఫీలింగు. ఇది నా ఫీలింగ్. సో బిగ్ బాస్ టీం ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు కంపల్సరీగా ఇందులో ఇప్పుడు నేను చెప్పిన 6 పేర్లో 3-4 వస్తారు. వీళ్ళు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఉన్నారు. ఆబ్వియస్గా అదే మేనేజ్మెంట్ బిగ్ బాస్ 9 కూడా. కమీడియన్ ఎమాన్యుయల్ అండ్ కమీడియన్ యాదవరాజు, వీళ్ళిద్దరిలో ఒక కమీడియన్ కేటగిరీలో ఇద్దరు వచ్చినా నేను ఆశ్చర్యపోను. ఇద్దరిలో కంపల్సరీగా ఒకరు వస్తారు, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పేరు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రావట్లే, బట్ ఇంక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దయచేసి తిట్టకండి అయ్యా. దెబ్జాని ఈవిడ తిట్టకండి, ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఫోటో అయితే వేస్తా. ఈవిడ రావడానికి అయితే హై ఛాన్స్ ఉందయ్యా, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మన శివకుమార్, ప్రియాంక జైన్ గారి ఆయన కూడా ఖాళీగా ఉన్నారు. ఆయన సీరియల్ కూడా అయిపోయినట్టుంది. అండ్ ఆయన కూడా ఈ షోలో ఉన్నారు. ఆయన రావడానికి చాలా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నిఖిల్ అని ఉంటాడు కదా, పాడ్కాస్ట్ చేసి నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఉన్నాడు. ఆయన కూడా ఈసారి రావడానికి చాలా ఛాన్స్ ఉంది. హింట్లు కూడా ఆయన అలాగే ఇస్తున్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రహ్మముడి ఫేమ్ దీపిక గారు, ఈమెయితే 99% వస్తారని నా గట్ ఫీలింగు. ప్రకృతి కూడా అదే చెప్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఆమె వస్తే షోకి వాల్యూ యాడెడా కాదా, అసలు ఆమెకి వాల్యూ యాడెడా కాదా, ఆమెకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది అంటే ఎడితిప్పి చూసినా కూడా ఎలాగైనా సరే షోకి అయితే ప్లస్ అవుతుంది. ఈమెను మాత్రం వాళ్ళు వదలరు అనుకుంటున్నాను నేను. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చూసుకుంటే పాసిబిలిటీస్ ఇవి. ఈ 6 ఫ్రమ్ కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ సీజన్ 2లో ఈ 6లో 3-4 రావడానికి ఛాన్స్ ఉంది. ఇందాక నేను కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ చెప్పాను కదా, సోషల్ మీడియాలో అలసలు చేసిన వాళ్ళు. సో వీళ్ళు తెస్తారు కంపల్సరీగా. ఇందులో నేను ఇందాక చెప్పిన దాంట్లో 2-3 తెస్తారు, ముఖ్యంగా కేకు పికిల్స్. ఇది ఓవరాల్గా అప్డేటు. నెక్స్ట్ నుంచి ఇంకొక 2 వారాలు ఆగితే సాలిడ్ అప్డేట్లు వస్తాయి. ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు, మనకు అప్డేట్లు కూడా వస్తాయి కాబట్టి ఆ లిస్ట్ పెడదాం. యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్లు అయితే ఇవి. ఇందాక చెప్పాను కదా, September 7th కింగ్ నాగార్జున గారు, బజ్ హోస్ట్ ఇంకా తెలీదు, సెట్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇంటర్వ్యూ వరకు ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు. 15th నుంచి స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్ల వివరాలు అయితే మాత్రం ఎవరికి కాంక్రీట్గా ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మ్యాటరు. నెక్స్ట్ ఇంకొక 2 వారాలు ఆగిన తర్వాత నుంచి నేను ఫ్రీక్వెంట్గా చేస్తాను. ఎందుకంటే అనవసరమైన సొల్లు అప్డేట్లు ఇవ్వకుండా తెలిసిన అప్డేట్లతో వద్దాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే నాకు తెలిసిన అప్డేట్లు అయితే ఇవి. మీకేమనిపించింది చెప్పండి. వీడియోని ఇప్పుడు వరకు చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ గారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభగా నమస్కారం, ధన్యవాదాలు.